హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉల్లిపాయలు చూడండి టకటకవని కోసేస్తున్నాను. ఏం కూరలో కానీ ఆశ్చర్యపోతున్నారా? చూడండి, నేను ఈరోజు చేపల కూర అండి. ఏంటి అస్తమాడు చేపల కూర పెడుతుంది ఇవిడ అనుకుంటున్నారా? ఇప్పుడు వండే చేపలు వేరే అండి. ఇవి చిన్న చేపలు, పరిగెలు అంటారండి వీటిని. వీటికి మరో పేరు కూడా ఉంది, బెత్తులు. బెత్తులు అంటారు. నెక్స్ట్ పిత్తి పెరుగులని కూడా అంటారండి వీటిని. బెత్తులు, పిత్తి పరుగులని కూడా అంటారు. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపేసాను, పసుపు వేసాను, తగినంత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తానండి. చక్కగా ఎగుతూ ఉండగానే చింతపండు నానబెట్టేసుకున్నాను, కడిగేసి చింతపండు నానబెట్టుకున్నాను, కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను. అలాగే చేపలు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయండి. ఇగో పరుగులు అయితే వేసేస్తున్నాను అందులోనూ. చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉల్లిపాయలు వేపుకున్నాక వేసుకుంటే బాగుంటుందండి. ఇగో పరిగిలు వేసిన వెంటనే కారం కూడా వేసేసుకోవాలండి. ఇగో చూడండి, చిన్న చేపలు కదా, మరి గట్టి గట్ర పెట్టి తిప్పుతూ ఉంటే పీస్ అయిపోతుంది చిన్ని వలనే. అందుకని మనం గట్టి గట్ట పెట్టుకోకుండా కారం, ఉప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత వాటర్ పోసేసి, తగినంత వాటర్ పోసేసి చక్కగా గిన్నెని తిప్పి జాగ్రత్తగా మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, తగినంత వాటర్ పోద్దామండి. నీళ్ళు పోసుకోకపోతే బాగోదు మరి. ఇదిగో చూడండి, నీళ్ళు పోసాం కదా, ఉడుకుతుంది. దాంట్లో మనం అయితే చింతపండు పక్కనే పెట్టుకున్నానండి. దాన్ని చక్కగా పిసికేస్తున్నానండి. ఇదిగో చక్కగా ఉడుకుతుంది కదండి. చూస్తుంటేనే నోరూరేలా ఉడికిపోతుంది చేపల కూర. ఇదిగో చింతపండు పిసికి పక్కన పెట్టుకున్నాను, పోసేస్తున్నాను. చింతపండు చేపల కూరలో ఎప్పుడు చింతపండు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. చిన్న చేపలైనా పెద్ద చేపలైనా తగినంత చింతపండు పులుసు తగినంత దాంట్లో పోసేద్దాం. రెండోసారి కూడా పిసికి పోసుకుందామండి. మనం చక్కగా చాలా టేస్టీగా ఉండాలంటే చేపల పులుసులో చింతపండు ఎక్కువ ఉండాలి. చూడండి, చింతపండు పులుసు పోయటం అయితే అయిపోయింది. మళ్ళీ దీన్ని ఇంకా 5 మినిట్స్ ఉడకనిద్దామండి. చూడండి, గట్టి పెట్టుకోకుండా గిన్నెని పట్టుకుని తిప్పితే చాలా బాగుంటుంది. చూడండి చక్కగా చూడటానికే చాలా బాగున్నట్టు ఉంది కదండి కూర. చాలా చిన్న చేపల కూర అయినా కానీ చూస్తేనే తింటేనే చాలా నోరు ఊరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కొట్టేసాను చక్కగా. ఇదిగో అందరూ వేసేస్తున్నానండి. కూర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి కొత్తిమీర కావాల్సినంత కొత్తిమీర తగినంత కూడా వేసుకుందామండి. కూర అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడే చేపల కూర, బెత్తులండి. చూడండి, కూర అయితే అయిపోయింది. చూడగానే నోరు ఊరిపోతుంది. బాయ్. మరి మీరు కూడా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే బాయ్. మరి మీ దుర్గా భవాని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. స్టవ్ కట్టేస్తున్నా.